పెట్టుకోబాకండి అని శాంతి దూతలాగా ఉపన్యాసాలు మన మీద ఒకటి పడుతుంది. అప్పుడు మనం అదంతా విజువల్ తీస్తానే మైక్ పెడతంటే, సార్ మీరు కవర్ చేస్తారు మొత్తం చేసేయండి సార్ మమ్మల్ని, కానీ మమ్మల్ని మాత్రం ఆపమని మీరు చెప్పాకండి సార్, మీరంటే మాకు గౌరవం, సాయి గారు అంటే మాకు గౌరవం, మీరు రోజు చూస్తుంటాం, కానీ మీరు మాత్రం మమ్మల్ని ఆపమని మాత్రం అడగండి సార్. ఎందుకు ఇదేం పద్ధతి, కొట్టేసుకుంటాం నన్ను ఆపద్దంటారేంటి, ఇదేం పద్ధతి అని అడిగితే ఏం చేయమంటారు సార్, 20 ఏళ్ళ నుంచి అయినా కొడుకున్నా మమ్మల్ని ఓటేయలేదు, మా ఏరియాలో పోలింగ్ బూత్ ఉంటుంది మాకు ఓటు ఉండదు సార్, ఈ టైప్ లో వాళ్ళు మాట్లాడారు. ఫస్ట్ టైం అప్పుడేంటి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చున్నది, అంతకుముందు కాంగ్రెస్ అధికారంలో ఉన్నా కూడా లోకల్ డామినేషన్ టీడీపీది ఉండేది, కోడెలది ఉండేది, అయ్యేది కాదు. అట్లా కాదు, ఇది ఎట్లా ఉండదంటే టీడీపీ వాళ్ళు ఉండే ఏరియాలో పోలింగ్ బూత్ పెడతారు, వీళ్ళు అటు వెళ్ళడానికి లేదు, అదొక ఈగో ఫీలింగ్, వాళ్ళు వేసుకుంటారు, లేదా అసలు ఏగున్నాయన ఉంటది. అట్లాగా అంటే మన ఓట్లు పడాలా, ఎదురోళ్ళు ఓట్లు పడనేయకూడదు, ఇది ఆనాటి ఫార్ములా. 2024లో వచ్చాడు, 2004లో రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చాడు కదా, అతను అందులో ఇప్పుడు జగన్ కి నాన్న కదా, ఈయన ఇంకా సరే మరీ వారసత్వం అనుకోండి, ఆయన రాజశేఖర రెడ్డి అట్లాంటి దాన్ని ఎంటర్టైన్ చేయలే, ఆఫీసర్ని స్ట్రాంగ్ గా పెట్టాడు, కొమ్మమన్నాడు, అటు కాసుకి ఫుల్ సపోర్ట్ వచ్చింది, దాంతో మొత్తం తెగించేశారు.